హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్. మేడారం జాతరకు వెళ్తున్నారా? అయితే ఇవి చూడాల్సిందే. అవేంటో చూద్దాం. తెలంగాణ కుంభమేళ మేడారం జాతరకు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి జాతర జరగనుంది. ఇప్పటికే ఆర్టీసీ 6000 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. హెలికాప్టర్ గుండా వెళ్లేందుకు హన్మకొండ నుంచి మేడారంనకు సేవలను అధికారులు ప్రారంభించారు. వీటి ధరలను సైతం అధికారులు తాజాగా ఫిక్స్ చేశారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి వెళ్లే భక్తులకు సేద తీరేందుకు మేడారం సమీపంలోనే చాలా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా రామప్ప ఆలయం గురించి తెలుసుకుందాం. రామప్ప ఆలయం ఇటీవల యునెస్కో గుర్తింపు పొందింది. రామలింగేశ్వర ఆలయం రామప్ప ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామంలో ఈ ఆలయం ఉంది. మేడారం నుంచి 49 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రసిద్ధి చెందిన రామలింగేశ్వర దేవాలయం రాజరిక కాకతీయుల సాక్ష్యంగా నిలిచే అద్భుతమైన కళాఖండంగా చెప్పుకోవచ్చు. ప్రధాన శిల్పి రామప్ప కారణంగా ఈ ఆలయానికి రామప్ప అని పేరు వచ్చింది. బహుశా దేశంలోని శిల్పి పేరుతో పిలువబడే ఏకైక దేవాలయం ఇదే. క్రీస్తు శకం 1213లో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని పూర్తి చేయడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఇకపోతే పాండవుల గుహలున్నాయి. అవి మేడారం నుండి ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకుందాం. పాండవుల గుహలు మేడారం నుంచి 62 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం పాండవుల గుట్టలో ఈ గుహలున్నాయి. ఇక్కడ ఉన్న రాక్ షెల్టర్ పెయింటింగ్లు అద్భుతంగా కనిపిస్తాయి. ఇకపోతే గన్పూర్ కోటగుళ్ళు ఏ కాలం నాటివో తెలుసుకుందాం. మేడారం నుంచి 58 కిలోమీటర్ల దూరంలో గన్పూర్ కోటగుళ్ళు ఉన్నాయి. ఇవి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గన్పూర్లో ఉన్నాయి. కోటగుళ్ళు 1199, 1267 కాలంలో ప్రసిద్ధ కాకతీయ రాజవంశానికి చెందిన రాజు గణపతి దేవుడిచే నిర్మించబడ్డాయని చెప్తారు. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకత అలాగే ఎంత దూరంలో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడారం నుంచి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాళేశ్వరం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండే పట్టణం. ఈ పట్టణం పురాతన ప్రసిద్ధి ముక్తేశ్వర స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే ఒకే పీఠంపై 2 లింగాలు ఉంటాయి. ఈ ఆలయంలోని మత్స్య విగ్రహంలోని ఆసక్తికర శిల్పం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక మల్లూరు నరసింహస్వామి ఆలయం దగ్గరలోనే ఉంది. దీనికి ప్రత్యేకత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ హేమచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్న ముల్లూరు మేడారం నుంచి 53 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఏటూరు నాగారం నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం మనకు దర్శనమిస్తుంది. భద్రాచలం మీదుగా ఏటూరు నాగారం మరియు విజయవాడలను కలుపుతూ ఉన్న బీటీ రోడ్డు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. చింతామణి జలపాతం దట్టమైన అడవి గుండా ప్రవహించే సహజ నీటి బుగ్గ ఈ ప్రాంతంలో చాలా ప్రముఖమైనదిగా చెప్పుకుంటారు. దట్టమైన అడవి నుండి చెట్ల వేర్ల క్రిందకు వెళ్లే ఈ ఊట నీరు చర్మ వ్యాధులకు వివిధ ఔషధ మరియు అద్భుతమైన ఔషధాలను కలిగి ఉంటుందని స్థానిక గిరిజనుల నమ్మకం. వసంత ఋతువును సందర్శించినప్పుడు ఇవి కనబడతాయి. మేడారానికి అతి దగ్గరలో తాడ్వాయి ఫారెస్ట్ కూడా ఉంది. ఇది కూడా చూడదగ్గ ప్రదేశం. దీని మీద కూడా ఒక లుక్ వేద్దాం. మేడారం నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి ఫారెస్ట్ ఉంటుంది. ఇది వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం యొక్క వన్యప్రాణుల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర అటవీ శాఖ వన జీవన్ అంటే తాడ్వాయి హార్ట్స్ కాంప్లెక్స్ అనే పేరుతో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. ఈ కాంప్లెక్స్లో 2 కాంక్రీట్ నిర్మాణ గుడిసెలు, ఒక డార్మిటరీ మరియు 2 గుడారాల వసతి ఉన్నాయి. దానితో పాటు మట్టితో నిర్మించిన గుడిసె ప్రకృతికి దగ్గరగా ఉన్న అనుభూతిని ఇస్తుంది. పర్యాటకులు 5 కిలోమీటర్ల మేర అడవుల గుండా ప్రయాణించేందుకు వీలుగా సైక్లింగ్ కార్యకలాపాలు ఇటీవల ప్రారంభించారు. ఇండియన్ రోలర్ అంటే పాలపిట్ట, కింగ్ ఫిషర్స్, పారాకిట్స్ మొదలైన
పక్షులు కనుల విందులు చేస్తాయి. ఇవి మేడారం జాతరకు పోయే వాళ్లకు చూడదగ్గ ప్రదేశాలుగా మనం చెప్పుకోవచ్చు. మరెందుకు ఆలస్యం? జాతరకు పోయేవారు అలా ఒక లుక్కేసి రండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్. నమస్తే.